హాయ్ ఫ్రెండ్స్, నేనే మీ బాబీ ట్రక్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనమైతే బ్యాంబో లోడ్కి అయితే వచ్చామన్నమాట. ఇదేనమాట బ్యాంబో కార్లో. ఇదే మనకి లోడ్ అవుద్ది. మనకన్నా ముందు అయితే ఒక బండి వచ్చిందనమాట. ఆ బండికి అయితే మనకి వేస్తారు లోడ్ వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఇక 15 మంది దాకా ఉన్నారు. లోడింగ్ అయితే గమ్మున అయిపోద్ది. బండి అయితే గంటలు వేసేస్తారు. ఆ బండి అయిపోయిన మన బండి వేస్తారు. రెండు అయితే గోకర్ యూనియన్ ఆఫీస్ బల్లే. మన బండి అయితే ఇంకా లోడ్ అవ్వలేదని చెప్పి అయితే ఈ ఊర్లో అయితే చిన్న ఊరు ఉందన్నమాట. ఆ లోపలికి వెళ్తున్నాం. ఊర్లోకి జామాల చెట్టు నుంచి అయితే దారి ఉంది. అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. వాలీబాల్ కోర్టు కూడా అయితే వేసుకున్నారు ఈ ఊర్లో అయితే లొకేషన్ అయితే చాలా బాగుందన్నమాట. జీడిమర్రి చెట్లు, చిన్న చిన్న పాకలు, లోపలంతా చాలా విశాలంగా ఉందన్నమాట ఈ ఊరు. ఇక్కడైతే బడ్డీ వేసారనమాట. ఇక్కడైతే బడ్డీ ఇక్కడ అయితే కూర్చున్నాం. ఇదేనమాట కొట్టు. ఇంకైతే కొట్టు అయితే తెలియదు. మేమైతే పెరుగు ప్యాకెట్లు తీసుకోవడానికి అయితే వచ్చాం. పెరుగు ప్యాకెట్ డ్రింక్ అయితే ఎండగా ఉందని చెప్పి, ఎండ ఎక్కువగా ఉందని చెప్పి అయితే థమ్స్అప్ అయితే తీసుకున్నాం. మనమైతే ఊర్లోకి వెళ్ళి వచ్చినప్పటికైతే ఈ అన్న వాళ్ళు అయితే లోడ్ అయితే చాలా ఫాస్ట్గా అయితే వేసారనమాట. ఈ బండి అయితే అయిపోయింది. ఈ బండి అయిపోయిన వెంటనే అయితే మన బండికి అయితే లోడ్ వేస్తారు. ఇప్పుడు మన బండి అయితే లోడింగ్ అయితే మొదలు పెట్టేశారనమాట. టైం అయితే 11 అయింది. అన్న వాళ్ళు అయితే ఎండ ఎక్కువ అయిపోద్దని చెప్పి అయితే రెండేసి కర్రలు అయితే ఫస్ట్గా అయితే ఇచ్చేసుకుంటున్నారు. ఇక్కడైతే లోడింగ్ ప్రాసెస్ అయితే చాలా బాగుందన్నమాట. బండి ఎట్టిన గంటలో అయితే లోడింగ్ అయితే చేస్తున్నారు. కర్రలు అయితే సేల్ కడతారన్నమాట. లాట్ నెంబర్ 66, 15-18 సైజు 1500 కర్ర అనమాట. ఇది ఇలా ప్రతిదానికి అయితే లాట్ కడతారనమాట. లాట్ కట్టేటప్పుడు ఎవరైనా పాటలు పాడుకుంటే సేల్ చేస్తారు అప్పుడు కర్రలు. ఈ లాట్ ఏమో 87 అనమాట. లాట్ 12-15 2200 క్వాలిటీ. ఇది కర్రలో సైజు బట్టి మారుతూ ఉంటాయి అనమాట. ఇలా లాటింగ్ ఫుల్గా అయితే ఇలాగే మొత్తం ఇలా వరుసగా పెడతారన్నమాట. లాట్లు మనకు నచ్చిన లాట్ వాడుకోవాలి. మనకైతే లోడింగ్ అయితే బాడీ లెవెల్ దాకా అయితే అయిందనమాట. ఈ అన్న అయితే కుర్చీలో కూర్చున్న అయితే కర్రలు గట్టి అయితే లెక్కేసుకుని అయితే బుక్లో రాసుకుంటారనమాట. మనకైతే బాడీ లెవెల్ దాకా అయితే లోడ్ వేసారు. మన బండి అయితే లోడ్ అయిపోయింది అనమాట. ఇక్కడైతే తోడేయడానికి అయితే వీలుగా లేదని చెప్పి అయితే బండి అయితే వెనక్కి వేసి అయితే బాటలో పెట్టి అయితే తోడేస్తారు. మన బండి అయితే ఈ అన్న వాళ్ళు అయితే పైన ఉన్నారనమాట. తోడేయడానికి బండి అయితే దిగలేదు. లోడ్ అయితే గమ్మున అయితే వేసారనమాట. వీళ్ళు టైం వచ్చి 12 అవుతుంది. తోడేస్తే అయితే మన బండి అయితే కంప్లీట్ అయిపోద్ది లోడింగ్. మన బండికి అయితే తోడైతే వేస్తాం అనమాట. మన బండికి అయితే రింగులు వేసాం అనమాట. రింగ్ అయితే తోడైతే గట్టిగా ఉంటుంది. ఇంకైతే ఊడదనమాట తాడు. ఈ లోడ్ అయితే కాకినాడ దగ్గర యానం అనమాట. యానంకి అయితే లోడ్ వేసుకెళ్తున్నాం. చిన్న లోకల్ ట్రిప్ అనమాట ఇది. బండి అయితే లోడ్ అయిపోయిన తర్వాత ఇది క్లాత్లు అయితే కట్టాలి. ఎందుకంటే మనం అయితే నైట్లు ఎక్కువగా 12-1 గంటకి అయితే బయలుదేరుతాం కాబట్టి మోటార్ సైకిల్ అన్న వాళ్ళకైతే ఈ కర్రలు అయితే బయటకు ఉంటాయి కాబట్టి కనిపించవు కాబట్టి క్లాత్లు అయితే కంపల్సరీగా అయితే కట్టుకోవాలి. మళ్ళీ ఆర్టీఓ గారు కూడా అయితే ఆఫ్ చేస్తారు. ఈ డోర్ ఓపెన్ వచ్చిన బళ్ళన్నింటికి అయితే 1000 రూపాయలు అయితే వసూలు చేస్తారు. 1000 రూపాయల నుంచి 1500 దాకా వసూలు చేస్తారు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఈ లోడ్తో. రిస్క్ లోడ్ అనమాట ఇది. ఇలా డోర్ ఓపెన్ వచ్చిన లోడ్ ప్రతి ఒక్క లోడు చూసుకుంటూ వెళ్ళాలి. మనకైతే పేపర్లు అయితే ఇస్తారనమాట. మనమైతే ఇంకైతే బయలుదేరిపోతున్నాం. మనమైతే ఈ 2 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. మట్టి రోడ్డు అనమాట. మొత్తం గుంతలు కింద అయితే ఉంటుంది. రోడ్డు అయితే చాలా ఖరాబ్ అయిపోయింది అనమాట. ఈ రోడ్డు 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ రోడ్డు. మనకైతే పేపర్లు ఇచ్చినప్పటికైతే చీకటి అయిపోయింది అనమాట. మనకైతే మధ్యాహ్నం అయితే లోడ్ అయిపోయింది. కాకపోతే మనకైతే పేపర్లు అయితే లేట్ అయిపోయినాయి. మట్టి రోడ్డు అయితే మొత్తం అయితే దాటి వస్తాం అనమాట. మనమైతే రోడ్డు అయితే దాటుతున్నాం.
ఇలా రోడ్డు దాటినప్పుడు అయితే చూసుకోవాలన్నమాట. ఈ మోటార్ సైకిల్ అన్న వాళ్ళు అయితే చూసుకోకుండా అయితే వచ్చేస్తారు. మనకైతే కర్రలు అయితే వెనక్కుంటాయి అనమాట. మనం అయితే చూసుకుంటూ అయితే వెళ్ళాలి. మనమైతే ఎలాగైతే రాజుపూడి మల్లిసాల జగంపేట సైడ్ అయితే వెళ్ళిపోతాం అనమాట. పెద్దాపురం సైడ్ అయితే వెళ్ళిపోతాం అనమాట. మనం టైం వచ్చి అయితే 10 అవుతుంది అనమాట నైట్. మనమైతే జగంపేటకి అయితే 2 కిలోమీటర్లు అయితే వెనక్కి ఆఫ్ చేసుకున్నాం అనమాట. రోడ్డు పక్క అయితే బండి పెట్టేసాం. ఇక్కడైతే టీ టైం ఉందన్నమాట. టీ టైం దగ్గర అయితే ఆగాం. జగంపేట నుంచి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. మనమైతే నైట్ అయితే మనకైతే జర్నీ అయితే తొందరగా అయితే సాగుతుంది. అన్లోడింగ్ పాయింట్కి అయితే గమ్మున అయితే రీచ్ అవుతాం. మార్నింగ్ అయితే మనమైతే వెళ్ళాము అనమాట. మార్నింగ్ అయితే రోడ్డు అంతా ట్రాఫిక్ అయితే ఉంటుంది. మనమైతే జగంపేట అయితే రీచ్ అయిపోయాం అనమాట. నైట్ అయితే మనకి ఏదో ట్రాఫిక్ అయితే ఉండదు. జర్నీ అయితే తొందరగా అయితే సాగిపోదు మనకి. ఇలా ఫ్లైఓవర్కి అయితే ఇలా లెఫ్ట్కి వెళ్తేనేమో అన్నవరం ఆ సైడ్ అయితే వెళ్తుంది. ఇలా రైట్కి వెళ్తే రాజనగరం, దివాన్ చెరువులు, అలా చెరువు అయితే వెళ్ళిపోద్ది అనమాట. మనం అయితే స్ట్రైట్గా అయితే పెద్దపురం రోడ్డుకి అయితే వెళ్ళిపోద్ది. ఇలాగా మనమైతే పెద్దపురం అయితే రీచ్ అయిపోయాం. ఇదేనండి మన పెద్దపురం రింగ్ రోడ్డు. ఇలా లెఫ్ట్కి వెళ్తే అయితే మనం అయితే ఊర్లోకి అయితే వెళ్ళిపోతాం. మనమైతే ఇప్పుడైతే ఊర్లో నుంచి అయితే వెళ్తున్నాం. మన ముందైతే ఒక బండి ఉందన్నమాట. ఆ బండి అయితే ఇటు వెళ్ళినట్టు వేడి తగిలేస్తుంది, అటు వెళ్ళిన స్తంభాలు కట్టయితే తగిలేస్తుంది. ఈ లోడ్తో అయితే చాలా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. లేకపోతే డ్రైవర్ అయితే సైడ్ కట్టయితే ఏమీ కనిపించు. ఈ అన్న అయితే జాయిగా వెళ్తున్నాడు. సామర్లకోట అయితే మనమైతే రీచ్ అయిపోయాం అనమాట. సామర్లకోట బ్రిడ్జ్ అయితే ఎక్కినాం. మనమైతే ఇప్పుడైతే లెఫ్ట్కి తిరిగిపోవాలన్నమాట. లెఫ్ట్ తిరిగి అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. కాకినాడ రోడ్డు. మన సామర్లకోట బ్రిడ్జి పైన అయితే కిందైతే రైల్వే ట్రాక్ అనమాట. ఇంకా రైల్వే ట్రాక్ ఇది. యానం రోడ్కి అయితే వచ్చేసాం అనమాట. మనం యానం వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడైతే పోలీసులు ఉంటారనమాట. నైట్ చూసుకుంటే అయితే వెళ్ళాలి. మనకైతే వెనకాల కర్రలు కట్ట అయితే బయటకు వచ్చేసి ఉంటాయి కాబట్టి అయితే మన దగ్గర డబ్బులు అయితే వసూలు చేస్తారు. మా డాడీ అయితే ఓ డ్రైవర్ అన్న అయితే అడగడానికి అయితే వెళ్ళారు. మనమైతే చూసుకుంటూ వెళ్ళాలి. పోలీసు వాళ్ళు ఉంటారు. మనమైతే అన్లోడింగ్ పాయింట్కి రీచ్ అవ్వడానికి అయితే 23 కిలోమీటర్లు అయితే ఉంది. మనమైతే చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఈ టైంలో అయితే పోలీసు వాళ్ళు ఉంటారు. మనమైతే అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. టైం అయితే 2 అవుతుంది. గుమస్తానికి అయితే ఫోన్ చేసాం అనమాట. బండి అయితే రోడ్డు మీద పెట్టకండి, లోపలికి అయితే బ్యాక్ తీసుకుంది అని చెప్పాడు. మనమైతే బ్యాక్ చేస్తున్నాం బండి. మనం పొద్దున్నే అయితే ఇక్కడ ఏ డబ్బా ఎంతమంది జనం ఉన్నారనుకుంటే ఇక్కడ చిన్న టిఫిన్ కొట్టు బండి ఉందన్నమాట. తమిళనాడు లారీలు గట్రా అన్నీ ఆఫ్ చేసుకుని అయితే టిఫిన్ అయితే చేస్తున్నారు వీళ్ళు. నేనైతే 2 ఇడ్లీ 3 బోండా అయితే తీసుకున్నాను. టిఫిన్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా అయితే మనకైతే మొట్టా అన్న వాళ్ళు గట్రా అయితే ఎవరు రాలేదు. ఈ అన్న ఒకడైతే వచ్చాడనమాట. అన్లోడింగ్ అయ్యే పాయింట్లో అయితే చిన్న కుక్క పిల్ల అయితే ఉందన్నమాట. ఇదైతే చాలా ఆకలితో ఉంది. రాత్రి నుంచి అరిసి ఉందన్నమాట ఈ కుక్క. ఈ కుక్క పిల్ల పేరు అయితే మంచి పేరు అయితే పెడుతున్నాను, రాకీ అనమాట. రాకీ గడ అయితే చాలా ఆకలితో ఉన్నాడు. 2 బిస్కెట్ ప్యాకెట్లు అయితే తెచ్చాను. తింటున్నాడు, చాలా ఫాస్ట్గా అయితే తినేస్తున్నాడు. రాకీ గడ అయితే మంచి ఆకలితో ఉన్నాడు అనమాట. మన బండి అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. మొట్టా అన్న వాళ్ళు అయితే వచ్చేసారనమాట. ఈ వీడియో అయితే ఎక్కడితో ముగిస్తున్నాను. వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.